నమస్తే అండి. థంబ్‌నెయిల్‌లో చూపించినట్టుగా కోటి లింగాల్లో కోటి అనే లింగము కాశీ వెళ్ళిపోయిందటండి. అలా వెళ్ళిపోవడం వల్ల కాశీ అనేది అంత ప్రఖ్యాతిగాంచిందని ఇక్కడ ఒక పెద్దాయన చెప్తున్నారు. ఆయన మాటల్లో విందాం రండి. కోటి లింగం అయితే కాశీ. కోటి లింగాల ఒక్క లింగం. ఒక లింగం అయితే కాశీ. కాశీ. ఈ కోటి లింగాలు. కోటే లింగం. కోటే లింగం. ఆ లింగం అక్కడ వెళ్ళిపోతే కాశీ అయిపోయింది. అది ఇదే కాశీ. అసలు ఇదే కాశీ. ఒక లింగం అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి అది కాశీ అయింది. లేకపోతే ఇదే కాశీ. కోటి లింగాలు ఇక్కడ ఉండుంటే ఇదే కాశీ. కోటి లింగాలు అదే ఉంది కదా. అక్కడికి వెళ్ళి ఓకే 20 రోజులకి 2 సంవత్సరాలు వెళ్ళాం. మాది ఇప్పుడు మోడీ వచ్చాడు కదా, ఈ క్లాస్ చేసాడు కాశీ. సో ఇంకోటి ఇక్కడ కూడా ఎప్పుడు చితి వెలుగుతూనే ఉంటుందా? ఏదో ఒకటే వెళ్తుంది రోజు. రైట్. సో కాశీలో ఇక్కడికి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇక్కడ పెద్దాయన్ని చూస్తే నాకెందుకో మాట్లాడాలనిపించిందండి. సో ఆయనతో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నాతో పాటు ఈ విషయాన్నది చెప్పారన్నమాట. అయితే నాకు ఇది ఎంతవరకు నిజమనేది తెలీదు. మీలో ఎవరికైనా సరే కాశీ క్షేత్రం గురించి అండ్ ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించిన క్షేత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కోటిలింగాల క్షేత్రం ఇది రాజమండ్రి దగ్గరలో ఉంటుందండి. సో ఎవరికైనా తెలిస్తే కనుక దాని గురించి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. భారతీయ సంస్కృతి, మన ఆచారాలు, అలాగే సనాతన ధర్మం పట్ల, భక్తి పట్ల నాకున్న ఆసక్తిని మీతో పాటు షేర్ చేసుకోవాలని నా ఈ చిన్న ప్రయత్నం. మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.